యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అదేవిధంగా 1 యోహాను 4వ అధ్యాయము 8వ వచనం. 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం ఇవ్వుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగ ప్రేమింపగా మన ఒకరినొకడు ప్రేమింప బద్ధులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుని ఎప్పుడూ చూసి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమవుతుంది. ఇక్కడ 2 వాక్యాలు నేను నాకు పొద్దున్న దేవుడు జ్ఞాపకం చేశాడు. అంటే దేవుడు మనల్ని ప్రేమించడానికి తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు లోకానికి, ఎందుకంటే ఆయన విశ్వసించే ప్రతివాడు నశించిపోక ఆయన వాళ్ళకి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి యేసు ప్రభువు తన సొంత కుమారుణ్ణి మన పాప ప్రాయశ్చిత్తంగా దేవుడు మన కొరకు ఆయన అనుగ్రహించాడు. ఇందులో దేవుని ప్రేమ బయలుపరచబడింది. అదేవిధంగా మనము కూడా యోహాను పత్రికలో మనం చూస్తే మనము కూడా ఒకరినొకరు ప్రేమించడం ద్వారా ఇందులో దేవుని ప్రేమ ఉంటుందని, అప్పుడే దేవుని ప్రేమ మనలో సంపూర్ణంగా ఉంటుందని దేవుని వాక్యంలో మనం చూస్తాం. మనము ఇతరులు దేవుడు మనల్ని ప్రేమించిన ప్రేమను మనం ఇతరుల ఎడల మనం చూపించినప్పుడు దేవుడు మన యందు ఆనందిస్తాడు. దేవుడు ఎప్పుడు మన యందు సంతోషిస్తాడు. దేవుడు ఎప్పుడు మన యందు ఆనందిస్తాడు అని నిజంగా మనం దేవుని సంతోషపెట్టే వారంగా మనం ఉంటాము. చిన్న వాక్యం దేవుడి